నాగర్ కర్నూలు జిల్లా దుందుభి వాగులో చిక్కుకున్న 9 మందిని స్థానిక యువకులు కాపాడారు. సోమశీల నుంచి తిరుగు ప్రయాణంలో గూగుల్ మ్యాప్ చూసుకుంటూ చిత్తవాడ దుందుభి వాగుపైకి వచ్చారు. వరద ఫ్లో ఎక్కువ ఉన్నప్పటికీ వాగు దాటే ప్రయత్నం చేశారు. కానీ కారు వాగులోనే చిక్కుకుంది. కారులో 9 మంది ఉన్నారు. బాధితులు వెంటనే 100 నెంబర్కు కాల్ చేశారు. అప్రమత్తమైన తాడూరు ఎస్ఐ మహేష్ ఘటనా స్థలానికి చేరుకుని గ్రామంలోని యువకులను సమాచారం అందించారు. గ్రామ యువకులు వెంటనే 2 ట్రాక్టర్లతో వాగు వద్దకు వెళ్లి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దుందుభి వాగులో చిక్కుకున్న 9 మందిని స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, గుడ్ మార్నింగ్ బలరాం. ఏదైతే గత వారం రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలోనూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. అందులో నాగర్ కర్నూలు సమీపంలో ఉన్నటువంటి దుద్దిమి వాగు ఇంకా కూడా భారీ స్థాయిలోనే ప్రవహిస్తుంది. అయితే ఇదే క్రమంలోనూ ఏదైతే మిర్జిల్ మండలము చిన్న ఆదిరాల గ్రామానికి చెందినటువంటి కొంతమంది అక్కడ సోమశీల దగ్గరికి సందర్శించడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనూ వాళ్ళంతా కూడా సోమశీల దగ్గరనే సాయంత్రం కావడము తిరిగి ప్రయాణమవుతున్నటువంటి సమయంలోనూ ఒక్కసారిగా ఏదైతే దుద్దిమి వాగు సమీపంలోకి వచ్చిన తర్వాత ఆ వరద ప్రవాహానికి కారు కూడా అక్కడ కొట్టుకుపోవడం జరిగింది. అదే క్రమంలోనే వాళ్ళు తెలివిగా అక్కడ ఏదైతే 100 నెంబర్ 100కు కాల్ చేయడం జరిగింది. వెంటనే అక్కడ తాడూరు ఎస్ఐ స్పందించడం జరిగింది. వెంటనే గ్రామస్తులను అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను అందరిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. గ్రామస్తులు కూడా చాలా చాకచక్యంగా వాళ్ళని కాపాడేటువంటి క్రమంలోనూ 2 ట్రాక్టర్లను తీసుకెళ్లి అక్కడ తాడు సహాయంతోనూ వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ప్రమాదం చోటు చేసుకోకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళంతా కూడా ఒడ్డుకు చేర్చడం జరిగింది. ఒక్కసారిగా 9ని ఒడ్డుకు చేర్చడంతో ఇటు పోలీసులు కానీ అదేవిధంగా గ్రామస్తులు కానీ ఆ కారులో చిక్కుకున్నటువంటి ఆ 9 మంది కూడా ఊపిరి పీల్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనూ పోలీసులు చేసినటువంటి సాహసానికి గ్రామస్తులు చేసినటువంటి సహకారానికి పూర్తి స్థాయిలో ప్రశంసలు అయితే వెల్లువెత్తుతున్నాయి. రాఘవేంద్ర, 9 మంది వివరాలు ఏమైనా తెలిసాయా? ఎక్కడి వారు? వాళ్ళంతా కూడా చిన్న ఆదిరాల గ్రామం అని ఉంటుంది, మిర్జిల్ మండలం. వాళ్ళు అదే గ్రామానికి చెందినటువంటి వాళ్ళు. అయితే నిన్న ఆదివారం కావడంతోనూ అక్కడ సోమశీల ఒక పర్యాటక ప్రాంతం కావడము భారీగా అక్కడ సందర్శకులు ఈ ఏదైతే నది పరివాహక ప్రాంతాల్లోనూ అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఆస్వాదించడానికి చాలా మంది టూరిస్టులుగా అక్కడికి వెళ్తుంటారు. అదే క్రమంలోనే ఈ చిన్న ఆదిరాల గ్రామానికి చెందినటువంటి వాళ్ళంతా కూడా 9 మంది వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ సాయంత్రం కావడము మళ్ళీ వర్షం కురుస్తున్నటువంటి క్రమంలోనూ వారు కొంత దారి తప్పడంతోనూ అక్కడ దుద్దిమి వాగు సైడు దగ్గర అవుతుందని చెప్పేసి అటు వెళ్ళేటటువంటి క్రమంలోనే ఆ వాగు ఒక్కసారిగా ప్రవహించింది. ఆ వాగు ప్రవహిస్తున్నటువంటి క్రమంలోనూ కారు కంట్రోల్ కాకపోవడంతోనూ అలాగే కారులోనే ఉండి వాళ్ళు దాదాపు 100కు కాల్ చేయడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు స్పందించి వాళ్ళంతా కూడా సేఫ్ గా బయటకు తీసుకురావడం జరిగింది. రాఘవేంద్ర, అంటే ఈ మొత్తం ప్రాసెస్ ఎంతసేపు సాగింది? ఎటువంటి శ్రమ పడాల్సి వచ్చింది స్థానికులందరూ కలిసి వారిని ఒడ్డుకు తేవడానికి? దాదాపు 3-4 గంటల పాటు ఇదంతా జరిగింది. అయితే ఆ క్రమంలోనూ ఏదైతే వెంటనే స్పందించడంతో ప్రమాదం పెద్దగా జరగలేదు. ఒకవేళ ఆలస్యం అయి ఉంటే మాత్రము కారు ఇంకా మరికొద్దిగా వాటర్ ఫ్లోకి కొద్దిగా కొట్టుకుపోయే అవకాశం ఉంటుండే, చాలా వరకు ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ వెంటనే స్పందించడంతోనూ వాళ్ళని వేగంగా చర్యలు చేపట్టి గ్రామస్తులు కూడా అక్కడ ఉన్నటువంటి యువకులంతా కూడా వెంటనే స్పందించి ట్రాక్టర్ల సహాయంతోనూ అదేవిధంగా తాళ్ళు పెద్ద ఎత్తున కూడా గ్రామం నుంచి పబ్లిక్ అంతా కూడా ఆ వాగు దగ్గరకు చేరుకొని వారికి సహాయక చర్యలు చేపట్టి వారిని సేఫ్ గా బయటకు తీయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.